హలో గైస్, వెల్కమ్ టు తనుశ్రీ 27 ఛానల్. ఈరోజు మనం ఆది బ్లౌజ్ కొలతలతో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సినవి ఆది బ్లౌజ్ పీస్, సిజర్, టేప్, స్కేల్, చాక్ పీస్. ఇవన్నీ తీసుకున్నాక ఫస్ట్ మనం బ్లౌజ్ పీస్ని తీసుకుని దాన్ని 4 భాగాలుగా మడత పెట్టుకోండి. పెట్టాక ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ ఎప్పుడు కూడా మనం కొలతలు అనేవి లెఫ్ట్ సైడ్ పార్ట్ అంటే హుక్స్ పార్ట్ వైపు ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే అటువైపు బయటకు కనిపించే పార్ట్ కాబట్టి అటువైపు తీసుకుంటే ఏమైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కూడా కరెక్ట్గా వస్తాయి మనకి. సో ఇప్పుడు నేను ఫస్ట్ హ్యాండ్ తీసుకున్నాను. హ్యాండ్ని టేప్తో ఎంత పొడవు ఉందో లెంత్ చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి హ్యాండ్ పొడవు అనేది 7.5 వచ్చింది. సో 7.5కి మనకి కుట్లో పోవాలి కాబట్టి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో మొత్తం ఓవరాల్గా 9 ఇంచెస్. 9 ఇంచెస్ని మనం బ్లౌజ్ మీద పెట్టి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ 7.5 తీసుకుని మళ్ళీ హాఫ్ అలా తీసుకున్నాను. సో మీకు 3 డాట్స్గా కనిపిస్తున్నాయి. మొత్తం ఓవరాల్గా 9 ఇంచెస్ అండి. అదే 9 ఇంచెస్ని మనం బ్లౌజ్కి ఎడ్జ్లో కూడా మళ్ళీ 9 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఆ 2 మార్క్స్ కలిసేలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చూడండి, కరెక్ట్గా వచ్చింది మనకి. ఇప్పుడు మనం తీసుకున్నది 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం స్టార్టింగ్ 1.5 దగ్గర అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక మార్క్ పెట్టుకోండి. 1.5. అదే చిన్న సైజ్ బ్లౌజెస్కి అయితే 1 ఆర్ 1.25 అలా సరిపోతుంది. ఇప్పుడు మనకి బ్లౌజ్ డీప్ రావడానికి 2.5 ఇంచెస్ కిందకి అటు సైడ్ ఇటు సైడ్ మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం లెంత్ ఎంత ఉందో చూద్దాం. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ పెట్టి టేప్తో కొలుచుకోండి. నాకు ఇక్కడ అలా కొలుచుకోగా 11 వచ్చింది. 11ని ఇక్కడ బ్లౌజ్ స్టార్టింగ్ లైన్ నుంచి కింద వరకు ఎంత ఉన్నది అనేది చూపిస్తున్నాను మీకు. అలా ఒక మార్క్ పెట్టుకోండి ఎగ్జాక్ట్గా 11 ఇంచెస్ దగ్గర హ్యాండ్ కొలతను బట్టి. ఇప్పుడు ఈ 1.5 దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి హ్యాండ్ షేప్ వచ్చేలా కరువు గీయండి. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ చూస్తున్నాం. హ్యాండ్ లూజ్ అనేది ఆది బ్లౌజ్ పెట్టుకుని మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మనం ఎక్స్ట్రాగా లోపల ఖర్చుల కోసం 1.5 ఆర్ 2 తీసుకోవాలి. నేను ఇక్కడ 2 తీసుకున్నాను. అక్కడ మనకి క్లాత్ సరిపోలేదు కాబట్టి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేయడం ఎలా అనేది నేను మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను, స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా నీట్గా సిజర్తో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసేసాక ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఆ క్లాత్ పార్ట్స్ కూడా కట్ చేసేసుకోండి. ఎందుకంటే అవే మనకి హ్యాండ్కి పక్కన సరిపోలేదు కదా, అవే అక్కడ అటాచ్ చేస్తాం మనం. అలా అటాచ్ చేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. వేరే ఎక్కడ ముక్కలు తీసుకోవాల్సిన అవసరం లేదు, హ్యాండ్ కటింగ్లోనే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్ లోతు దగ్గర బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ టూ పీసెస్ ఉంటాయి కదా, 2 పీసెస్ రైట్ సైడ్ అంతా లోపలికి పెట్టుకుని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకుంటే మనకి అక్కడ హ్యాండ్ లోత్ అనేది వస్తుంది. తర్వాత అక్కడ మనం చిన్న డక్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. హ్యాండ్ కట్ చేసుకున్నాం కదండి. అప్పుడు మన 4 మడతలుగా ఉంది. దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. చూడండి, బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూస్తున్నాను. ఇక్కడ మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పొడవు 14.25 వచ్చింది. చూసారు కదా, ఎగ్జాక్ట్గా 14.25 అనేది ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత టేప్తో 14.25 దగ్గర ఒక చిన్న మార్క్ పెట్టుకోండి. 14.25 తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాగా కుట్లలో పోతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. నేను ఇంకా ఓవరాల్గా 15 ఇంచెస్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా 15 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అలాగే కొంచెం ఎడ్జ్లో కూడా 15 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆ 2 మార్క్స్ని లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లెంత్ అనేది ఎంత ఉందో చూస్తున్నాం.
చూసారు కదా, ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్ లెంత్ అనేది 19 వచ్చింది. దాన్ని హాఫ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 9.5 వచ్చింది. 9.5 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్లౌజ్లో డక్స్ పెడతాం కదా బ్యాక్ సైడ్ పార్ట్కి, ఆ డక్స్కి నేను ఎక్స్ట్రాగా 1 ఇంచ్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ పెట్టుకొని ఒక మార్క్ చేసుకోండి. తర్వాత ఖర్చుల కోసం 1.5 ఆర్ 2 ఇంచెస్ తీసుకుంటాం కదా, నేను ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 2 ఇంచెస్ తీసుకుని ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ అనేది నీట్గా మడత పెట్టినట్టు పెట్టుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటే మనకి నెక్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నాకు నెక్ 2.5 వచ్చిందండి. 2.5 వస్తే మనకి కుట్లలో లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి 2.25 తీసుకుంటే సరిపోద్ది. నేను ఇక్కడ 2.25 దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. తర్వాత మనకి షోల్డర్ ఎంత ఉందో చూసుకుని అటువైపు ఇటువైపు స్టిచ్చెస్ కోసం కొంచెం ప్లేస్ లీవ్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో నాకు ఇక్కడ ఓవరాల్గా 5.5 వచ్చింది. నెక్ పార్ట్ 2.25 అండ్ బ్లౌజ్ షోల్డర్ దగ్గర 3.75 అలా తీసుకుంటే మనకి ఓవరాల్గా నాకు 5.5 వచ్చింది. అదే 5.5 మార్క్ని అక్కడ డ్రా చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం చంక డౌన్ అనేది చూసుకుంటాం. ఎగ్జాక్ట్గా షోల్డర్ దగ్గర టేప్ అలా పెట్టి ఇక్కడ కింద హ్యాండ్ దగ్గర స్కేల్ పెడితే మనకి ఎగ్జాక్ట్గా 5.5 వచ్చింది. సో 5.5 అంటే మనకి పైన కింద స్టిచ్చెస్ పోతాయి కాబట్టి ఓవరాల్గా 6 తీసుకుని 6 దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా తెలియడం కోసం నేను 5.5ని కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నాను స్టార్టింగ్ పాయింట్ నుండి. సో ఆ రెండు కలిసేలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక షేప్ కోసం 1.5 ఆర్ 1.25 తీసుకోవాలండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1.5 తీసుకుని ఇలా నీట్గా కర్వ్ వచ్చే విధంగా షేప్ గీసుకొని పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం నడుము పొడవు చూస్తున్నాం. ఇక్కడ మేము మీకు చూపిస్తున్నది ఏంటంటే ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది చాలామందికి ఎలా చూసుకోవాలో తెలియదు. సో మనం జాకెట్ అనేది బాగా పెట్టుకొని ముడతలు లేకుండా పెట్టుకొని ఎక్కువ సాగదీయకుండా కరెక్ట్గా ఈ చంక దగ్గర నుండి ఆ చంక డౌన్ దగ్గర వరకు ఎంత ఉందో కొలుచుకుంటే మనం దానికి బ్లౌజ్ సైజ్ అని చెప్తామండి. ఇక్కడ నాకు 20 వచ్చింది. సో ఓవరాల్గా రౌండ్గా వస్తుంది కదా, సో 4 మడతలుగా వస్తుంది కాబట్టి ఇది నేను 2 మడతలుగా 20 అని చెప్తున్నాను కాబట్టి మొత్తం 4 40 అవుతుంది. సో ఇది 40 సైజ్ బ్లౌజ్. నేను ఎలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ 40 సైజ్ బ్లౌజ్ అంటే మనకి ఇప్పుడు 1 పార్ట్ తీస్తున్నాం. మడత పెట్టేసి ఉంది కాబట్టి 1 పార్ట్ అంటే 10 కదా, సో 10 దగ్గర ఒక చిన్న మార్క్ పెట్టుకున్నాను నేను. తర్వాత ఇప్పుడు మనం నడుము పొడవు చూస్తున్నాం. నడుము పొడవు వచ్చేసి కింద కుట్ల కోసం కొంచెం ప్లేస్ వదులుకొని పైన ఒక చిన్న మార్క్ చేసుకోండి. తర్వాత మళ్ళీ కొంచెం మెడ పట్టి వేస్తాం కాబట్టి అక్కడ కూడా కుట్ల కోసం కొంచెం ఒక 1/2 ఇంచ్ తీసుకొని మార్క్ చేసుకొని ఉండండి. పైన మనం మెడ కట్ చేసేటప్పుడు 2.25 తీసుకున్నాం కాబట్టి కింద 2.5 తీసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది. కొంచెం క్రాస్ ఉండాలండి, మరి ఎగ్జాక్ట్గా స్ట్రైట్ తీసుకోవడం వల్ల జాకెట్ షేప్ అనేది సరిగ్గా బాగోదు మెడ షేప్ వెనకాల. సో ఇక్కడ నుంచి మనం రౌండ్ షేప్ డిజైన్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను నీట్గా రౌండ్ వచ్చేలాగా కర్వ్ గీసుకుని ఉంచండి. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, 10 తీసుకున్నాం కదా మనం, అక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి మన స్టిచ్చెస్ కోసం. ఇప్పుడు పైన లైన్ కింద లైన్ జాయింట్ చేస్తూ ఒక చిన్న మార్క్ని తీసుకోండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా కట్ చేసుకోండి ఆ షేప్లో. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు అనుకోవచ్చండి బ్లౌజ్ వీడియోస్ చాలా ఉంటాయి కదా యూట్యూబ్లోని, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. సో ఇది నా స్టైల్ ఆఫ్ కటింగ్. చూడండి రౌండ్ మెడ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. మనం ఆల్రెడీ కట్ చేసిన పార్ట్ని తీసుకుని అది క్రాస్గా పెట్టుకోవాలండి, అడ్జస్ట్ చేసుకోవాలి. మనం మిగిలిన
బ్లౌజ్ పీస్ మీద ఎలా అయితే వీలుంటుందో అలా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని అడుగున 2 ఇంచెస్ మనం మడత పెట్టేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ వేస్తాం కాబట్టి 2 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. షేప్ బెల్ట్ ఎక్కువ ఉన్నా సరే బాగోదు. బ్లౌజ్ పార్ట్ ఎలా బ్యాక్ పార్ట్ని అడ్జస్ట్ చేసుకుని ఎగ్జాక్ట్గా దాని ఆనవాల్ మీద చాక్ పీస్తో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ తీసుకుంటున్నాం కదా, ఫ్రంట్ నెక్ టేప్తో ఎంత ఉందో కొలిచి చూపిస్తాను మీకు, చూడండి. ఇప్పుడు టేప్ తీసుకుని మనం షోల్డర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా డీప్ వరకు, నెక్ డీప్ ఎక్కడి వరకు వచ్చిందో చూడండి. ఇక్కడ నాకు 6 వచ్చిందండి. చూడండి 6 వచ్చింది. మనకి స్టిచ్చెస్ కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి మనం 5½ అలా తీసుకోవాలి. 5½ తీసుకున్న తర్వాత పైన షోల్డర్ దగ్గర స్టిచ్చెస్ లోపలికి పోతాయి కాబట్టి ఇంకొక ½ ఎక్స్ట్రా తీసుకుంటే ఎగ్జాక్ట్గా 6 వస్తుంది. 6 దగ్గర ఒక చిన్న మార్క్ తీసుకుని తర్వాత నేను స్ట్రైట్గా ఉండడం కోసం స్కేల్ అటు ఇటు వంకరగా రాకుండా స్ట్రైట్గా ఉండడం కోసం నేను పైన కింద కూడా ఇలా డ్రా చేసుకుని అక్కడి నుంచి కూడా ఎగ్జాక్ట్గా 6 వచ్చిందో లేదో చూసుకుని ఒక చిన్న మార్క్ చేసుకుని ఆ రెండు జాయింట్ చేస్తూ లైన్ డ్రా చేస్తానండి. అలా చేయడం వల్ల మనకి వంకరగా రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఒక ½ ఇంచ్ తీసుకుని ఫ్రంట్ నెక్కి చిన్న కర్వ్ ఇస్తే అది రౌండ్ షేప్ అవుతుందండి నెక్ ఫ్రంట్ది. తర్వాత మనం చంక డౌన్ తీసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్కి, అది ఒక ½ ఇంచ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకుని కొంచెం కిందకి లైన్ డ్రా చేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్కి ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా వస్తుంది. తర్వాత మనం ఇప్పుడు చంకలో ఎంత ఉన్నది అని అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం హుక్స్లు పట్టి తాళ్ళు పట్టి అనేది కొలుచుకుంటున్నామండి. ఫస్ట్ హుక్స్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో తీసుకుని తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎందుకంటే మనకి డక్స్ పెడతాం కదా ఫ్రంట్ పార్ట్కి, ఆ డక్స్ కోసం అండ్ మరియు కుట్లలో పోతుంది కదా షేప్ బెల్ట్ వేసినప్పుడు దానికోసం. మొత్తం ఇది 14.25 బ్లౌజ్ అని చెప్పాను కదా, అందులో 2 ఇంచెస్ తీసుకోవాలి. మనం 12.25 దగ్గర ఒక చిన్న మార్క్ చేసుకోవాలి. అంటే దానికంటే కిందకి వచ్చినా పర్లేదు కానీ పైకి అయితే వెళ్ళకూడదు. మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు, ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు షేప్ అనేది పైకి వెళ్లకుండా నీట్గా నేను లైన్ డ్రా చేస్తున్న విధంగా పైనుంచి కిందకి ఇలా డ్రా చేసుకోండి. మనకి ఇక్కడ కింద షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి అలా డ్రా చేసుకుంటే సరిపోద్ది. తర్వాత చూపిస్తున్నట్టుగా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలంటే బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి కరెక్ట్గా వచ్చేలా. చేసుకున్నాక టేప్ తీసుకుని ఎగ్జాక్ట్గా ఎంత ఉందంటే నాకు 12 వచ్చిందండి. కానీ ఫ్రంట్ పార్ట్కి మనం డక్స్ పెడతాం కదా చెస్ట్ లూజ్ కోసం, సో దానికి 1 ఇంచ్ తగ్గించేసుకొని నేను 11 తీసుకుంటున్నాను. పొడవు 11 వచ్చేలా ఒక మార్క్ చేసుకుని తర్వాత బ్లౌజ్ మీద ఎలా పెడితే మనకి నాకు ఇక్కడ 3½ అలా వచ్చిందండి. కానీ స్టిచ్చెస్ కూడా కావాలి కాబట్టి ఓవరాల్గా 4 తీసుకున్నాను నేను. మనం ఒకసారి ఇలా తీసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. అది ఇది ఈక్వల్ వస్తే మనం కరెక్ట్గా స్టిచ్ చేస్తున్నట్టండి. సో 4 తీసుకున్నాను. నెక్స్ట్ మిడిల్లో కూడా ఎంత కావాలి అనేది మార్క్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ 3 వచ్చింది నాకు. అలాగే ఎడ్జ్లో కూడా 3 వచ్చింది. ఈ త్రీ లైన్స్ కలుస్తూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. సో మనకి అది షేప్ బెల్ట్ అవుతుంది. ఈ షేప్ బెల్ట్ అనేవి మనం కొంచెం దలసరిగా ఉండేలా చూసుకోవాలండి. సో ఇక్కడ మనం లైనింగ్ క్లాత్ అనేది లేదు కాబట్టి ఈ బ్లౌజ్కి నార్మల్గా బ్లౌజ్ పీస్ అనేది తీసుకుని మిగతావి మధ్యలోకి వెళ్ళేలా ఏమైనా పాత ఫ్యాంట్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి తీసుకుంటే మనకి అక్కడ దలసరిగా ఉంటుంది. సో మొత్తానికి అలాగ మనకి 2 పార్ట్స్కి మొత్తం 6 షేప్ బెల్ట్స్ అవసరం అవుతాయండి. 6 పీసెస్ కావాలి మొత్తం. సో కొత్త వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.